సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మధ్య గ్యాలరీలో కనిపించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట మంట ఊటిస్తుంది. ఆ నిమ్మకాయ మంత్రం వల్లే చెన్నై బ్యాటర్లు అవుట్ అయిందని, దీనిపై సిఎస్కే బీసీసీఐ కంప్లైంట్ ఇచ్చిందని చెప్తుర్రు. ఇది నిజంగానే నిజమా? వల్ల హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం క్రికెట్ ఫ్యాన్స్ తో గలగలగల. మ్యాచ్ ఫుల్ జోష్లో ఉంది. అప్పుడే గ్యాలరీలో ఎస్ఆర్హెచ్ నిమ్మకాయ పట్టుకొని కళ్ళు మూసుకొని ఏదో చేపిస్తూ కనిపించిండు. వెంటనే అదే ఓవర్లా శివం దుబే పెవిలియన్ చేరిండు. గంతే, నిమ్మకాయ మంత్రం పనిచేసింది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ స్టార్ట్ అయినాయి. కానీ అసలు కథ ఇదే మొదలైంది. చెన్నై టీం మేనేజ్మెంట్ తమ ఆటగాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు బీసీసీఐ లేఖ రాసినట్టు ఒక పోస్ట్ గాల్లో తిరుగుతుంది. అయితే ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ లేఖ డూప్లికేట్ అని తేలిపోయింది. గదెట్లంటే చెన్నై టీం పేరును ప్రైవేట్ లిమిటెడ్ అని తప్పుగా రాసిర్రు. సీఈఓ కాశీ విశ్వనాథన్ పేర్ల తప్పులున్నాయి. బీసీసీఐ ఆఫీస్ అడ్రస్ కూడా కరెక్ట్గా లేదు. అది ముచ్చట. ఎవడో కావాలని క్రియేట్ చేసిన ఫేక్ లేఖను అందరూ చూసి నిజమని నమ్మేసిర్రు. క్రికెట్ అంటే గ్రౌండ్లో ఆడే ఆట. గ్యాలరీలో నిమ్మకాయలు ఊపితే వికెట్లు పడవు. పోయి ఒకవేళ అదే నిజమైతే మన టీమ్స్ ప్రాక్టీస్ బంద్ చేసి మంత్రగాలనే టీంలో పెట్టుకుంటారు కదా. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ఇట్లాంటి వార్తలను కళ్ళు మూసుకొని నమ్మకూర్రి. ఆటని ఆటలాగే చూడాలా, ఎంజాయ్ చేయాలా. ఏమంటారు? అయినా ఏందో ఏమో పూరి, ఈ సోషల్ మీడియాలో మంచి విషయాల కన్నా ఇటువంటి బిల్లి బిత్రి వార్తలే మస్తు వైరల్ అవుతాయి.